హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడైతే పీకో మిషన్ ఉంది కదా, పీకో మిషన్తో ఓవర్లాక్ ఏ విధంగా చేయాలి చూపించండి అని చెప్పేసి అన్నారు. ఆ వీడియో షేర్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొన్న మా పాప బర్త్డే అండి, నేను అందుకే వీడియోస్ షేర్ చేయలేదు. చూసారు కదా, మా పాప మా బాబు అండి. పాప డ్రెస్ అదంతా ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. చూసారు కదా, బర్త్డే అయితే అయిపోయింది. మా పాప అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట. ఇద్దరిని కూడా రెడీ చేసి కేక్ అయితే ఇద్దరితో కోపించాను నేనైతే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూసారు కదా, ఇక్కడైతే నేను స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసాను. అంటే మనము స్టిచ్చెస్ వేస్తాం కదా, సైడ్ స్టిచ్చెస్, దాంతోపాటు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసి లాస్ట్లో స్ట్రైట్గా కట్ చేయాలన్నమాట. దాన్ని ఇప్పుడు ఓవర్లాక్ అంటే చూపిస్తాను చూడండి. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఓవర్లాక్ ఎలా చేస్తాం అలానే ఉంటుందండి. నేను ఇక్కడ పాదం ఏం తీసుకున్నానంటే, మనము శారీ ఫాల్ చేస్తాం కదా, ఆ పాదం తీసుకున్నాను అనమాట. వైట్ కలర్ థ్రెడ్డే తీసుకున్నానండి. వైట్ కలర్ థ్రెడ్ శారీకి ఫాల్స్ వేసాను. తర్వాత ఇంకా అదే థ్రెడ్తో మీకు చూపిస్తాను, మీకు దగ్గరగా కూడా చూపిస్తానండి. అసలు ఓవర్లాక్కి నేను చేసిన దానికి డిఫరెన్స్ ఏముంది అని చెప్పేసి దగ్గరగా కూడా చూపిస్తాను. ఒకసారి స్టిచ్ చేశాను కదా, తర్వాత ఇక్కడ ఇంకొకసారి కూడా స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మిస్ కాకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ జాక్ ఎఫ్ఐ మిషన్ కొనాలనుకున్న వారికి డెమో చెప్పాను, దానివల్ల యూజెస్ చెప్పాను. అలాగే వచ్చేసి ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏ విధంగా చేసుకోవాలి, మనీ ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి ఆ వీడియో చేశాను. నా టైలరింగ్ జర్నీ గురించి చెప్పాను. ఇలా చాలా వీడియోసే ఉన్నాయి మన ఛానల్లో, అవన్నీ కూడా చూస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, పాదం వచ్చేసి పీకో పాదం కాదండి, ఫాల్ పాదం అనమాట ఇదైతే. దీన్ని నేను డబల్ టైం స్టిచ్ చేశాను అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో చేశానండి, దానికి అంత వ్యూస్ రాలేదు. దాని తర్వాత నా వీడియోస్ చూసి చాలామంది చేశారు, వాటికి వచ్చాయన్నమాట వ్యూస్. చూసారా, దగ్గరగా కూడా మీకు చూపిస్తాను, రెండు డిఫరెన్స్ ఏంటి అని కూడా నేను చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రా అయితే మీకు కొద్దిగా కనిపిస్తున్నాయి కదా, అవి కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి. అస్సలు ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి, కానీ ఒక్కటి ఉంటుందన్నమాట. అది కూడా ఏంటా అని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఓవర్లాక్ చేసిన బ్లౌజ్ కూడా నా దగ్గర ఉంది. ఇది మీకు దగ్గరగా రెండు పెట్టి చూపిస్తాను అనమాట. చూడండి, జూమ్ చేశాను కదా మీకోసమే, మీకు చూపించాలి అని చెప్పేసి. ఈ విధంగా అయితే ఉంటుందండి. చూసారా, చాలా బాగుంది ఫినిషింగ్ అనేది. అది ఇంకోటి ఓవర్లాక్ చేసింది ఆల్రెడీ ఉందని చెప్పాను కదా, అది కూడా మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియో మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఐడియా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారా, ఇది ఓవర్లాక్ చేసిందండి. దీనికి మనకి తేడా ఏంటంటే, దీనికి ఒకటి గమనించండి. చూస్తున్నారా, దీనికి పీసెస్ వస్తున్నాయి, పీసెస్ కనిపిస్తున్నాయా మీకు? ఎంత ఓవర్లాక్ చేసినా పీసెస్ అనేది బయటకు వస్తాయి. ఇక్కడ చూసారా, నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా అలాగే ఉంది. ఇంకొకటి తేడా డిఫరెన్స్ ఏంటంటే, మనం స్టిచ్ చేసిన దానికి మిడిల్లో థ్రెడ్ అనేది ఉండదండి, దీనికి ఉంటుంది. అదే చూపిస్తాను ఇక్కడ. థ్రెడ్ దీనికి గ్రే కలర్ దానికి థ్రెడ్ మిడిల్లో ఒకటి ఉంది చూసారా, ఆ థ్రెడ్ ఒక్కటి ఉండదండి, మిగతా అంతా కూడా సేమ్. వాళ్ళ బ్లౌజ్ అలాగే ఉంటుంది, మన బ్లౌజ్ అలాగే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు పెద్దగా. మనము ఓవర్లాక్ మిషన్ కొనాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కొనొద్దు అని నేను చెప్పను. ఒకవేళ అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది వీడియో. అంత పెట్టి మేము కొనలేను అనుకున్నప్పుడు ఈ ఐడియా బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే. యూతలు కూడా చేసి చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ కట్ వర్క్ హ్యాండ్ అయితే ఇక్కడ చూపించాను కదా, ఆ వీడియో కూడా చేశానండి. ఫినిషింగ్ కూడా నీట్గా అద్దరిపోతుంది. కటింగ్లో స్టిచ్చింగ్లోనే ఉంటుంది, అసలేంది ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తాను. ఈ వీడియో కూడా చూడండి, ఒకవేళ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతిదీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఇస్తున్నానండి నేనైతే. అలాగే పంజాబీ డ్రెస్ ఏ విధంగా కుట్టాలి అని చెప్పేసి ఆ కటింగ్ వీడియో కూడా నేను ఎలా కట్ చేయాలని చెప్పేసి ఆ కటింగ్ వీడియో కూడా చేశాను. చూశారు కదా, కటింగ్ అయితే చాలా ఈజీ. 3 కొలతలతో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు పంజాబీ డ్రెస్ అనేది.
చూసారు కదా, డబల్ స్టిచ్ అయితే వేస్తున్నానండి ఇక్కడ నేను బ్లౌజ్కి. ఇంకొకటి వచ్చేసి చీరలో ఉన్న క్లాత్తోనే స్ట్రైట్ పీస్తోనే థ్రెడ్ లేకుండా పైపింగ్ అయితే చేశానండి. ఆ వీడియో కూడా ఇప్పుడు చూడండి. మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ కూడా అయిపోయింది కదా. చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది కూడా. మీకు అన్నీ కూడా యూజ్ అయ్యే వీడియోస్ నేను చేస్తున్నానండి. ఎందుకంటే మన ఛానల్ ఒక ఛానల్ ఉంది అంటే అది ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలనే చూస్తాము ఎవరమైనా కూడా. చూసారా, దీనికి కూడా పీసెస్ కనిపిస్తున్నాయి కదా మీకు. మనం స్టిచ్ చేసిన దానికి కూడా కనిపిస్తాయి. ఓవర్లాక్ అంటే మళ్ళీ అది 7,000-8,000 దాకా పెట్టాల్సి వస్తుంది. మీకు అన్నీ కూడా చూడండి, దీనికి కూడా కనిపిస్తున్నాయి. ప్రతిదీ కనిపిస్తుందండి, కనిపించకుండా అయితే ఉండదు. కాకపోతే ఓవర్లాక్ ఏంటంటే మామూలుగా ఓవర్లాక్ ఎందుకు చేస్తారంటే పీసెస్ ఎక్కువ పోకుండా దారాలుగా రాకుండా చేస్తారు. మన దగ్గర మిషన్ ఉంటే చేసుకోవచ్చు, లేదు అంటే కూడా ఇలా కూడా ట్రై చేయొచ్చు. మిషను బ్లౌజెస్ కుట్టే ప్రతి ఒక్కరు కూడా పీకో మిషన్ కూడా తెచ్చే పెట్టుకుంటారు, ఫాల్స్ స్టిచ్ చేయడానికి, పీకో చేయడానికి. ఆ మిషన్తోనే మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను మిడిల్లో థ్రెడ్ అన్నాను కదా, ఈ థ్రెడ్డేనండి. ఇది ఒక్కటి డిఫరెన్స్ ఉంటుంది అంతే మనం చేసిన దానికి. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.